ఆ సమయంలో ఎందుకు అంటే పెళ్లి చేస్తే కష్టాలు కొనైనా తీరుతాయని ఎందుకు అనుకున్నారు ఇంట్లో? ఇద్దరు అక్కలు పెళ్లి చేశారు మా నాయనమ్మ ఉండగానే. ఇంకా మా నాయనమ్మ చనిపోయిందని నేను ఒక్కదాన్ని అని మా నాన్న చేశారండి పెళ్ళి. ఈ పిల్లోడు పుట్టిన తర్వాత వీళ్ళ నాన్న తాగటం మొదలు పెట్టాడండి. అంటే అప్పటి వరకు పరిస్థితి బాగానే ఉండేదా? పిల్లలు పుట్టక ముందు వరకు, పెళ్ళైన తర్వాత బాగానే ఉండేదండి. స్టూడియోలో పనికి వెళ్తా చెడు సావాసాలు బట్టి ఇంకా ఏం తాగటం పని మొదలు చేస్తారు మీ వారు? స్టూడియోలో సెట్టింగ్ పనులు చేసేవాడు. స్టూడియోలో సెట్స్కే. ఓకే. ఇంకా ఆ పిల్ల కడుపులో పడ్డప్పుడు అబార్షన్ చేయించుకోమని డబ్బులు ఇచ్చారండి. నేను చేయించుకోలేదు. అందుకని ఇంకా అప్పుడు గొడవలు అయ్యి పెద్ద మనుషులు గుంటూరు వచ్చి ఉండమన్నారండి. ఆయన ఉండకుండా ఏలూరు వెళ్ళిపోయారండి. మీతో ఎన్ని రోజుల నుంచి ఉండట్లేదమ్మా? మేము సంవత్సరం క్రితం వచ్చేసామండి గుంటూరు వచ్చారు. మా నాన్న పంపించడానికి అక్కడ ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదండి ఆయనకి. ఇంకా మా నాన్న ఎట్లాగొట్లా కాలు పుండ్లు పెట్టుకొని చిన్నపిల్లలు పాలు తాగే పిల్లలు కదా, ఇంకా ఆయనే మమ్మల్ని అన్ని ఇంట్లో మొత్తం జరిపేవాడండి. చూడ్డానికి కూడా రాలేదు ఆయన? రాలేదండి. ఎక్కడున్నారో తెలియదు ఆయన అప్పుడు? తెలియదండి. ఎందుకు వెళ్ళిపోయారు ఆయన? తాగుతా ఉంటాడు కదండి. ఇంకా ఇక్కడ ఉన్నామని చెప్తే పెద్ద మనుషులు ఆయన వెళ్ళిపోయాడండి. ఇక్కడ ఉన్నాని ఏలూరులోనే చేస్తూ ఉండేవాళ్ళని. నేను అప్పుడు వెళ్తాను, పిల్లలు చిన్నోళ్ళు కదా అంటే వాళ్ళ తమ్ముడిని అడిగితే మా నాన్న మాకు ఎక్కడ ఉంటాడో తెలియదు అన్నారని ఇంకా పంపించలేదండి. ఇంకా అక్కడే ఉన్నాము మేము. తర్వాత మా ఆయన ఇట్లా బాత్రూమ్కి వెళ్ళి వస్తా రైలు కట్ట మీద వెళ్ళాలండి వాళ్ళ ఊళ్ళో పిడుగురాళ్ళలో. వస్తా ట్రైన్ కింద పడి చనిపోయాడండి. పిల్లలు మేము ఆఖరి చూపు కూడా నోచుకోలేకపోయాము. ఎందుకు చూడలేకపోయారు మీరు? ఎందుకు? ఏమైనా అడ్డంకులు ఏమైనా ఉన్నాయా? ముక్కలైపోయాడండి. ఇంకా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు పగులు పట్టడం వల్ల కావాలని పడ్డాడు అనుకొని వాళ్ళే 60,000 కట్టమంటే మా దగ్గర లేవండి ఇప్పుడు. ఇంకా వాళ్ళే కాల్ చేశారండి ఆయన. మేము చూడలేకపోయామని ఇప్పటికి కూడా బాధపడతామండి. పిల్లలు మేము ఆఖరి చూపుకి కూడా చూడలేకపోయామని. అంటే అప్పుడున్న పరిస్థితిలో 60,000 కట్టలేక లేక వెళ్ళడం ఇష్టం లేక? 60,000 కట్టలేక. పిల్లలేమో చిన్న పిల్లలండి. ఇంకా దినమైపోగానే పిల్లలిద్దరిని మమ్మల్ని పంపించేశారండి గొడవ పెట్టుకుని. ఇంకా ఎర్రటి ఎండలో ఈ పిల్లలు కాళ్ళు కాలుకుంటా గుళ్ళల్లో ఉండి చాలా బాధపడ్డామండి. పిల్లలకి అడుక్కొచ్చి పెట్టానండి, చిన్న పిల్లలని మా నాన్నకి పిల్లలకి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.